ఒక అందమైన అమ్మాయి ఒక పెద్ద సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. కెరీర్ పీక్ స్టేజ్కి వెళ్తుందనుకున్న మరుసటి రోజే ఆమె హాస్పిటల్ ఐసీయూ బెడ్పై ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే మన ఛానల్లో ఆ వీడియో చూసి ఈ పార్ట్ 2 కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు ఈ స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు ఆ కోక్ తాగిన తర్వాత ప్రత్యూష మెల్లగా స్పృహ కోల్పోవడం మొదలైంది. సిద్ధార్థ్ వెంటనే కారుని హై స్పీడ్లో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైనా హెల్ప్ చేయండి, ఎమర్జెన్సీ అని కేకలు వేశాడు. హాస్పిటల్ స్టాఫ్ వెంటనే ప్రత్యూషని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. కాసేపటికి సిద్ధార్థ్ కూడా మత్తు ఎక్కడంతో ప్రత్యూష పక్క బెడ్లోనే అతన్ని కూడా అడ్మిట్ చేశారు. ఇది సిద్ధార్థ్ పోలీసులకు చెప్పిన స్టోరీ. కానీ అక్కడ ఎవరూ ఊహించని విషయాలు బయటపడ్డాయి. అది 2002 కాలం కాబట్టి అప్పట్లో సీసీ కెమెరాలు చాలా తక్కువ. కాబట్టి పోలీసులు సిద్ధార్థ్ కాల్ రికార్డ్స్ చెక్ చేశారు. అందులో ఒక రికార్డింగ్ దొరికింది. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మతో గొడవ పడుతూ ప్రత్యూషాన్ని పెళ్లి చేసుకుంటానని బ్రతిమాలుతున్నాడు. దీంతో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టే వీళ్ళు ఆత్మహత్యకు ప్లాన్ చేశారని. కానీ ఆ కోక్ బాటిల్లో విషం కలిపేటప్పుడు సిద్ధార్థ్ మైండ్ మారిపోయిందని కొందరు అనుమానం. 2004లో కోర్టు సిద్ధార్థ్కి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అందరూ కేసు క్లోజ్ అయిందనుకున్నారు. కానీ అప్పుడే అసలైన నిజం బయటపడింది. ప్రత్యూష తల్లి సరోజిని గారు ఈ తీర్పుతో సంతృప్తి చెందలేదు. ఆమె మరింత కఠినమైన శిక్ష కావాలని పోరాటం మొదలుపెట్టారు. ఎందుకంటే శవపరీక్ష రిపోర్టులో షాకింగ్ విషయాలున్నాయి. ప్రత్యూష గొంతు నిలబడం వల్ల చనిపోయిందని అందులో ఉంది. ఆమె శరీరంపై 13 రకాల గీతలున్నాయి. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చని కొన్ని ఆధారాలు దొరికాయి. వాళ్ళమ్మ సరోజిని గారి మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆ రోజు తన కూతురి బట్టలు ఎందుకు తిరిగివ్వలేదు, అసలు కూతురిని చూడ్డానికి తనని ఎందుకు లోపలికి రానివ్వలేదు. ఆ తర్వాత జరిగిన ఎంక్వైరీలో రిపోర్టులు తప్పుగా ఇచ్చినందుకు ఆ డాక్టర్ని కూడా సస్పెండ్ చేశారు. కానీ కాలక్రమేణా సిద్ధార్థ్ శిక్షను 5 ఏళ్లకు తగ్గించారు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కోర్టు పోరాటాల తర్వాత 2026లో సుప్రీంకోర్టు ఎట్టకేలకు తుది తీర్పును వెలువరించింది. ప్రత్యూష విషం సేవించడం వల్ల మరణించిందని కోర్టు ధృవీకరించింది. సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు దోషిగా నిర్ధారించి వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు తీర్పు అయితే ఇచ్చింది, కానీ ఇప్పటికీ చాలా మందికి ఆ రాత్రి అసలు ఏం జరిగింది అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఈ కేసు గురించి, ఈ తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.